సాయి కృష్ణ మృతి కేసు దర్యాప్తులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో నిందితుడైన సిఐ నాగరాజు కస్టడీ విషయంలో ఉత్కంఠ నెలకొంది. విచారణ కోసం సిట్ 12 రోజుల పోలీస్ కస్టడీ కోరగా లోయర్ కోర్టు 8 రోజుల కస్టడీకి మాత్రమే అనుమతించింది. అంతేకాకుండా విచారణను ఆడియో వీడియో రికార్డింగ్తో నిర్వహించాలని, రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే చేపట్టాలని షరతులు విధించింది. అయితే ఈ 3 షరతులపై సిట్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టును ఆశ్రయించింది. రాజమండ్రిలో కాకుండా విజయవాడలో కస్టడీ విచారణ నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతోంది. ఈ పిటిషన్పై నేడు హైకోర్టు విచారణ జరగనుండగా సిఐ నాగరాజు కస్టడీ ఎక్కడ కొనసాగుతుందన్న దానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ కేసు పరిణామాలపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, కోర్టు ఏ రకంగా తీర్పిచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది? లాయర్లు ఏమంటున్నారు? ఈ రోజు ఏదైతే విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో నాకట్టకు గురైనటువంటి గాదే సాయి కృష్ణ ఇష్యూ అయితే ఈ రోజు 2 కేసులు అయితే ఈ రోజు విచారణకు రానున్నాయి. తల్లి ఏదైతే గాదే సాయి కృష్ణ తల్లి వేసిన పిటిషన్ ఒకటి, అదే విధంగా పోలీసులు సిట్ బృందం నాగరాజున కస్టడీ పిటిషన్ ఏదైతే ఉందో కస్టడీకి ఇవ్వాలి అని చెప్పి కోరుకున్న పిటిషన్ అయితే ఈ 2 పిటిషన్లు అయితే ఈ రోజు అయితే కోర్టు అయితే విచారించనున్నట్టు మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా గతంలో 12 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరిన సిట్టుకు మాత్రం 8 రోజులు కస్టడీకి ఇస్తూ కూడా తీర్పు అయితే ఇవ్వడానికి చూస్తాను. కానీ దీని కొన్ని కండిషన్స్ అయితే న్యాయస్థానం అయితే పెట్టింది. ఏదైతే రాజమండ్రి సబ్ జైల్లోనే విచారించాలి, అక్కడ కూడా న్యాయవాదుల సమక్షంలోనే విచారించాలి. దాంతో పాటు ఏదైతే ఆడియో వీడియో ఈ 2 ఫుటేజ్లతో కూడా చెక్ చేసి అవి న్యాయస్థానం ముందుంచాలని కూడా తీర్పు ఇవ్వడానికి చూస్తాను. ఈ నేపథ్యంలో జరిగినటువంటి గందరగోళం అంటే లాయర్ల సమక్షంలో చేయటం కానీ ఇవన్నీ సరిగ్గా సహకారం అందటం లేదు అని చెప్పేసి కూడా ఆ న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లి ప్రత్యేకంగా ఇవ్వాలి అని చెప్పేసి కూడా సిద్ధబృందం కోరటం అయితే చూస్తాను. ఈ నేపథ్యంలోనే ఈ రోజు న్యాయస్థానం అయితే మరి కాసేపట్లో తీర్పు ఎలా వెలువరిస్తుంది అనే విషయం పైన మనం చూసుకోవచ్చు. దాంతో పాటు చుట్టుకి ఒక ముఖ్యమైనటువంటి సమాచారం కూడా వచ్చినట్లయితే మనం చూస్తానన్నా చుట్టూ కొంచెం దూకుడు పెంచుకున్న నేపథ్యంలో ఏదైతే కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి ఆ హెడ్ కానిస్టేబుల్ అశోక్ స్నేహితుడైనటువంటి సుశాంత్ ఒక కీలకంగా మారినట్లు చూస్తాను. సిట్ బృందం ఆ సుశాంత్ ను కూడా విచారణ అయితే చేపడుతుంది. ఏదైతే లాకప్ జరిగిన తర్వాత వ్యాలెట్, ఆధార్ కార్డు, ఫోన్ కూడా ఏదైతే అశోక్ తన స్నేహితుడికి అయినటువంటి సుశాంత్కి ఇచ్చి గోవా వెళ్ళమని చెప్పాడు అన్నట్లు తన వాంగ్మూలంలో ఇవ్వటము, గోవా వెళ్ళిన తర్వాత కూడా అశోక్ తనతో తరచూ మాట్లాడేవాడు అని చెప్పేసి కూడా సిట్ బృందం అయితే ధృవీకరించింది. ఈ నేపథ్యంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తారు. మరికొంతమంది ఈ కేసులో కీలకంగా ఉన్నారు అని చెప్పేసి కూడా ఇప్పటికే సిట్ అయితే ధృవీకరించిన నేపథ్యంలో ఆ దిశగా కూడా కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.